తమిళనాడులో ఇవాళ 2 ఇంపార్టెంట్ రాజకీయ పరిణామాలు జరిగినాయి. విజయ్ బలపరీక్షలో మంచి మెజారిటీతో గెలిచాడు. కానీ అది కాదు అసలు విషయం. విజయ్ ఈ విధంగా మంచి మెజారిటీతోటి బలపరీక్షలో గెలవడం అనేది ఏఐడిఎంకేలో నెట్ట నిలువున చీలికకి కారణమైంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ముందు ముందు చాలా మార్పులకు దారితీసేటువంటి అవకాశం ఉంది. రెండో పరిణామం ఏంటంటే, అపాయింట్ చేసినటువంటి 2 రోజులకే తన పొలిటికల్ అఫైర్స్ ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ నియామకాన్ని ముఖ్యమంత్రి విజయ్ రద్దు చేయటం. ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమిటి ఆ వివరాలు కూడా చెప్తాను. ముందుగా విజయ్ ఇవాళ సునాయాసంగా అసెంబ్లీ బలపరీక్షను గెలిచాడు. ఆయనకి యాక్చువల్గా అంతకుముందు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది అని చెప్పి అనుకున్నారు. అయితే ఇవాళ బలపరీక్షలో విజయ్కి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చింది. ఎవరెవరు వీళ్ళు అంటే, ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళలో టీవీకే సభ్యులు ఎట్లాగో ఉంటారు, వాళ్ళు 105. అదేంటి 108 మంది కదా టీవీకే తరఫున గెలిచింది, మరి 105 మందే ఓటేయడం ఏంటంటే, ఒకటేమో విజయ్ 2 చోట్ల నుంచి గెలిచాడు, అందువల్ల ఒక చోట నుంచి రిజైన్ చేశాడు ఆయన. ట్రిచి సీట్ నుంచి చేశాడు, ట్రిచి ఈస్ట్, తిరుచిరాపల్లి. రెండోది ఒక ఎమ్మెల్యేని ఓటేయకుండా మద్రాస్ హైకోర్టు నిషేధించింది. అయితే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టు వాళ్ళు ఆ స్టేని ఎత్తేశారు. అయినా కూడా ఆయన ఓటు మాత్రం వేయలేకపోయాడు. ఇక మూడోది స్పీకర్ గారి ఓటు. స్పీకర్ ఏంటంటే నేరుగా అవిశ్వాస పరీక్షలో ఓటు వేయడు ముందు. ఒకవేళ టై కనుక వస్తే అప్పుడు వేస్తాడు. సో ఆ రకంగా టీవీకేకి చెందినటువంటి 3 ఓట్లు పడలేదన్నమాట. సో టీవీకే తరఫున 105 ఓట్లు విజయ్కి వచ్చినాయి. అయితే మరి మిగిలిన 38 ఓట్లు ఎవరివి? ఆయనకి గతంలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. వాళ్ళల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి 13 ఓట్లు ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఏఎంఎంకే అని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా మద్దతుగా ఓటేశారు. ఇక ఊహించని విధంగా 25 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు విజయ్కి అనుకూలంగా ఓటేశారు. ఏఐడిఎంకేకి ఈ అసెంబ్లీలో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 25 మంది విజయ్కి అనుకూలంగా ఓటేశారు అంటే అర్థం ఏంటి? ఏఐడిఎంకే నెట్ట నిలువున చీలింది అని. సగానికి పైగా ఎమ్మెల్యేలు పళనిస్వామి నాయకత్వం నుంచి విడిపోయారు. వాళ్ళు ఎవరి నాయకత్వంలో ఉన్నారు ప్రస్తుతం? ఎస్పీ వేలుమణి. స్పీకర్ గారు కూడా ఈ ఎస్పీ వేలుమణినే ఏఐడిఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా గుర్తించారు. ఇవాళ ఆయన్నే మాట్లాడించారు కూడా. పళనిస్వామి వర్గం ప్రొటెస్ట్ చేసింది, అయినా కూడా స్పీకర్ గారు ఈ వర్గానికే గుర్తింపించారు. ఇప్పుడు ఏఐడిఎంకేలో పళనిస్వామి వర్గానికి మిగిలింది ఎంతమంది అంటే 22 మంది. ఈ 22 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఏఐడిఎంకే భవిష్యత్తు డోలాయమానంలో పడింది. ఇలా 2 వర్గాలుగా చీలిన తర్వాత ఏఐడిఎంకే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది తమిళనాడు రాజకీయాల్లో అనేది చెప్పలేం. ఇక ఉదయనిధి నాయకత్వంలోని 59 మంది డిఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు, వ్యతిరేకంగా ఓటేలా. పిఎంకే అనే పార్టీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఇక ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు తమిళనాడు అసెంబ్లీలో. ఆ ఒక్క ఎమ్మెల్యే వాళ్ళు న్యూట్రల్ అనేదానికి ఓటేశారు. అనుకూలంగా ఓటేయలేదు, వ్యతిరేకంగా ఓటేయలేదు, న్యూట్రల్. సో మొత్తంగా ఏమిటంటే, విజయ్ గెలుపు ఏఐడిఎంకే పార్టీని 2గా చీల్చింది. ఇప్పుడు ఏఐడిఎంకే చీలిక వర్గం మద్దతు కూడా ఉండటంతో విజయ్ ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఎటువంటి ఢోకా లేదు. అది మైనారిటీ ప్రభుత్వం దానికి ఇప్పుడు మంచి మెజారిటీ ఉన్నట్టే లెక్క. ఇక రెండో విశేషం ఏంటంటే, రికీ రాధాన్ పండిత్ వెట్రువేల్ అనేటువంటి జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రి ఓఎస్డీగా విజయ్ అపాయింట్ చేశాడు. ఎప్పుడు నిన్న. రాజకీయ వ్యవహారాల సలహాదారు అనే పేరుతో అపాయింట్ చేశారు. ఇట్లా అపాయింట్ చేసిన వ్యక్తిని 24 గంటలు కూడా కాకుండానే ఇవాళ తీసేశారు. అసలు ఎందుకు అపాయింట్ చేశారు? ఎందుకంటే ఈయన విజయ్కి చాలా దగ్గరవాడట. గతంలో కూడా చాలామంది రాజకీయ నాయకులకి అతను జ్యోతిష్కుడట. ఈసారి ఎన్నికల్లో విజయ్ గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి విజయ్కే స్వయంగా ఇతను జ్యోతిష్కం చెప్పాట. బహుశా గురితోటి విజయ్ ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ అపాయింట్మెంట్ ఆయనదే చేశాడు. కాకపోతే ముఖ్యమంత్రికి ఓఎస్డి లాంటి పదవినివ్వడమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
అయితే తమిళనాడు రాజకీయాల్లో ఈ ద్రవిడ పార్టీలు జ్యోతిష్కం వంటి వాటికి వ్యతిరేకం. అందుకే చాలా పార్టీలు వ్యతిరేకించినాయి. ఆయనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర చిన్న పార్టీలన్నీ కూడా ఈ నియామకాన్ని వ్యతిరేకించినాయి. ఇట్లా విమర్శలు రావడంతో విజయ్ ప్రభుత్వం ఇవాళ ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ మళ్ళీ జీవో ఇచ్చింది. అంటే విజయ్ ముఖ్యమంత్రిగా మొదటి పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకునేటువంటి అధికారం ఉన్నా కూడా అది అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే చాలా విమర్శలు వస్తాయి అనేది. ఏదేమైనా కూడా విజయ్ ప్రభుత్వానికి గట్టి మెజారిటీయే ఉంది. అయితే ఏడీఎంకే ఎమ్మెల్యేలు ఎవరైతే ఆయనకు మద్దతు పలికారో వాళ్ళు కూడా మంత్రివర్గంలో గనక స్థానాన్ని ఆశిస్తే అప్పుడు విజయ్కి చాలా చిక్కులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఈ చిన్న 5 పార్టీల ఎమ్మెల్యేలకి మంత్రి పదవులను ఇవ్వాలి, ఏడీఎంకేకి మంత్రి పదవులను ఇవ్వాలి. దాంతో తన పార్టీకి చెందిన వాళ్ళకి ఎక్కువ మంత్రివర్గ స్థానాలను ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఏ రకంగా విజయ్ ఈ సవాల్ని ఎదుర్కొంటాడు, ఏ రకంగా వీళ్ళందరినీ కూడా తృప్తిపరుస్తాడు అధికారాన్ని పంచడం ద్వారా అనేది చూడాలి ఇప్పుడు.